ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు డిసెంబర్ 15, 2024 ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున మరి 2 సార్లు 6 నెలలకు ఒక పారు 6,000 రూపాయల చొప్పున 2 విడతలుగా మొత్తాన్ని పంపిణీ చేస్తామని చెప్పి కూడా మరి అది కూడా డిసెంబర్ 28 లోపల వారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇచ్చేస్తామని 28 గడువు పెట్టి ఇప్పటికి 5 రోజులు అయిపోతున్నది కదా, మరి ఇప్పటి వరకు మరి రైతు కూలీల సంగతి ఎందుకు ఊసేత్తడం లేదో మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరి తెలంగాణ ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఉప ముఖ్యమంత్రి గారిని ఆపుతున్నారా లేక వారే ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి ఆ డబ్బులు మరి గుత్తేదారులకు వనకొస్తాయని చెప్పేసి ఏమన్నా దాచుకుంటున్నాడా కూడా ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. రైతు కూలీలకు ఆర్థిక భరోసా దక్కకుండా మరి అడ్డుకునేది ఎవరు మరి ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైతు కూలీలకు ఆర్థిక సాయం కింద 900 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించినట్టుగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరి మొత్తం 15 లక్షల మందికి మేము ఇస్తున్నట్టుగా ప్రకటించినావు కదా, మరి 15 లక్షల మంది రైతు కూలీలకు మరి ఏమన్నా పంపిణీ చేశారా లేకుంటే కేవలం మీరు మాటల గారెడిగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ పేపర్లకే పరిమితమైనయా? మరి ఈ నెల 23వ తారీఖు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినటువంటి లెక్కలు ఏమైనాయో ఒకసారి మేము మీ ద్వారా అడుగుతూ ఉన్నాం. మరి 2 కీలక మంత్రులు రైతు కూలీలకు ఇస్తామని చెప్పినటువంటి డబ్బు సంగతి మరి కేవలం పేపర్ ప్రకటనలకే పరిమితమైనయా? నిజంగానే ఆ డబ్బు మరి పంపిణీ జరుగుతున్నదా లేకుంటే మరి దాన్ని ఎవరు ఆపుతున్నారో మరి ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. వారిని మన శక్తులు ఆపుతా ఉన్నాయా లేకుంటే డిసెంబర్ 28వ తారీఖు ఇస్తామన్నటువంటి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయినారో మరి ఖచ్చితంగా ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. పొంగులేటి మల్లు బట్టి విక్రమార్క గారు చైర్మన్గా, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మంత్రి గారు ఒక మెంబర్గా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మెంబర్గా, తుమ్మల నాగేశ్వరరావు మరొక మెంబర్గా ఒక కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలు రైతు భరోసా కోసం విధి విధానాలను రూపకల్పన చేస్తామని, అదే మాదిరిగా 15 రోజుల లోపల ఈ కమిటీ నివేదిక ఇస్తుందని వెంటనే రైతు భరోసా రైతాంగానికి ఇస్తామని చెప్పినటువంటి మరి ఈ సబ్ కమిటీ నివేదిక 5.5 నెలలు జరిగినా ఎందుకు ఆ సబ్ కమిటీ ఇంకా నివేదిక ఇవ్వడం లేదో మరి ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. కమిటీ 15 రోజుల్లోనే నివేదిక ఇస్తుందని చెప్పి వెంటనే మాకు డబ్బులు ఖాతాల్లో పడతాయని చెప్పి రైతులు ఎదురు చూస్తున్న సందర్భంగా ఇప్పటి వరకు మరి రాష్ట్ర మంత్రిమండలికి బట్టి విక్రమార్క గారు మరి వారి సబ్ కమిటీ ఎందుకు ఆ నివేదిక రూపకల్పన చేసి ఇవ్వలేకపోయిందో, మరి ఎందుకోసం మరి దాదాపుగా చాలా జిల్లాలు వాళ్ళు పర్యటన చేసిండ్రు కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి మరి విధి విధానాలు ఏందో ఇప్పటి వరకు మీరు ప్రజలకు చెప్పలేకపోయిందని మేము అడుగుతా ఉన్నాం.